నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా అయితే చంద్రబాబు గారి పైన విరుచుకుపడుతున్నారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతాయని, మరి ఇది ఆయన లెగ్ ఎఫెక్ట్ అంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, తిరుమల దుర్ఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని తీసుకొచ్చి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరుగుతాయని, మరి అది ఆయన లెగ్ ఎఫెక్ట్ అంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. సార్, అసలు ఇటువంటి దుర్ఘటనలకు ఇలాంటి వ్యాఖ్యలను ఆమె చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి సార్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ సమాజంలో కొన్ని మూఢాచారాలు ఉన్నాయి. వెనకటి నుంచి మనం చాలా సందర్భాల్లో మనందరం గమనించుంటాం. కొన్ని మూఢ విశ్వాసాలు ఉంటాయి. ఆ మూఢ విశ్వాసాల కోసం అని చెప్పని కొంతమంది వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటారు. అవి ఎలా ఉంటాయి అంటే, మనం ఏదో పని మీద బయలుదేరుతూ ఉంటాం. ఎవరో తుమ్మారు, మీరు ఇప్పుడు బయలుదేరొద్దు, ఆగండి అంటారు. నేను అలా చెప్పే వాళ్ళకి నేనేం చెప్తానంటే, మొదటి నుంచి కూడా బతికి ఉన్న వాళ్ళ తుమ్ము పట్టింపు లేదు అని చెప్తా. చనిపోయినాడు ఎటు తుమ్మడు కదా, కాబట్టి తుమ్మును పట్టించుకోవసరం లేదు. తుమ్ము అనేది మన శరీరంలో సహజ ప్రక్రియ. అది ఎవరో తుమ్మారని చెప్పని మనం మన ప్రయాణాలు, మన పనులు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లి ఎదురైంది ఆగంటారు. పలానా వాళ్ళు ఎదురొచ్చారు, వాళ్ళు ఎదురు రావడం మంచి శకునం కాదు, వాళ్ళ చూపు మంచిది కాదు, మీరు మీ పనులు వాయిదా వేసుకోండి అంటారు. ముఖ్యంగా ఇంకొక అడుగు ముందుకేసి భర్త చనిపోయి ఉన్న వీడియోస్ని చూస్తే వాళ్ళు ఎదురయ్యారు, ఈరోజు మనకు మంచి జరగదు అంటారు. ఆల్రెడీ భర్తను కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న ఆమెని ఈ వంకన మరీ అవమానపరచడం కాదా? అది ఎవరి కుటుంబాల్లో ఉండరు? ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వీడియోస్ ఉంటారు. అసలు మన తల్లో, మన నాయనమ్మో, మన అమ్మమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురు కాకుండానే నీ జీవితం రోజులు గడుస్తాయా? వాళ్ళ విషయంలో నీకు ఆ సెంటిమెంట్ వర్తించదా? బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ విధమైన సెంటిమెంట్లతోటి వ్యక్తిత్వానికి ఎందుకు పాల్పడతావు? ఇది సామాన్యులు, బాధ్యత లేని వ్యక్తులు, వాళ్ళ స్వార్థం తప్పించి, వాళ్ళ పనులు, వాళ్ళ అవసరాలు తప్పించి ఎదుటి వాళ్ళ మనోభావాల గురించి కొద్దిగా కూడా పరిగణలోకి తీసుకొని మూర్ఖులు ఎవరైనా, నిరక్షరాస్యులు ఎవరైనా ఈ విధంగా వ్యవహరించారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మంత్రి హోదాలో పనిచేసి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యురాలుగా ఉండి రోజా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది 100% ఆక్షేపణీయం. చంద్రబాబు నాయుడు గారిది ఐరన్ లెగ్ అంటుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళ మాజీ నాయకుడు అంటే ఈమె పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పంచం చేరింది. తర్వాత ఆయన దుర్మరణం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి 2004లో 2009లో 2 సార్లు శాసనసభ్యులుగా ఓడిపోయిన తర్వాత 2009 ఎన్నికల తర్వాత రాజశేఖర రెడ్డి గారి పంచం చేరింది. ఆ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజుల్లో 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు, కరువు, కమల పిల్లలు, మా పార్టీలో వానదేవుడు కూడా చేరాడు, కాబట్టి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మా పాలన మొదలైన తర్వాత వానదేవుడు కూడా మా పార్టీలో చేరటం వల్ల పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కరువు తాండవిస్తుంది అని చెప్పని, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పాలన చివరి రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ మూలన ఎల్నినో ఎఫెక్ట్ తోటి వర్షాలు పడకపోతే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆ పరిస్థితులు ఉత్పన్నం కాల, భారతదేశ వ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ రావడం జరిగింది. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే వర్షాలు పడలేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఒక బ్యాడ్ సెంటిమెంట్గా ప్రజల్లో చిత్రీకరించాడు. 2004 ఎన్నికల్లో లబ్ధి పొందాడు. ఆయన అదృష్టవశాత్తు ఎల్నినో ఎఫెక్ట్ ముగిసి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు పడినాయి. దాన్ని తన ఘనతగా చూపించుకున్నాడు. అంటే ఆయన ఏం చెప్పుకున్నాడు? వానదేవుడు మా పార్టీలో ఉన్నాడని చెప్పుకున్నాడు. కానీ 2009 సెప్టెంబర్ 2 ఆయన మరణం ఏ విధంగా సంభవించింది? నీ పార్టీలో ఉన్న వానలోనే కదా, ఆ వర్షంలోనే కదా నీ ప్రాణం పోయింది. మరి నీ పార్టీలో వానదేవుడు చేరుంటే మరి ఆ వానలోనే నీ ప్రాణం ఎందుకు పోయింది? ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డ వాళ్ళు 2003 అక్టోబర్ 1వ తారీఖున క్లేమోర్ మైన్స్ పేలి కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు 15 అడుగుల ఎత్తు ఎగిరి కింద పడినా కూడా చంద్రబాబు నాయుడు గారు మృత్యుంజయుడిలాగా తిరిగి బయటకు వచ్చాడే. మరి మీరు కాబట్టి ఇవాళ వ్యక్తుల వ్యక్తిత్వానికి చేయటం, పలానా వాళ్ళది ఐరన్ లెగ్గు, ఇదే మాట రోజా చాలా సందర్భాల్లో వాడింది. చంద్రబాబు, కరువు, కమల పిల్లలు అని చెప్పని. ఇవాళ ఒక తొక్కిసలాట సంఘటన చోటు చేసుకోగానే
ఏం మాట్లాడుతుంది? ఆ రోజు గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా 29 ప్రాణాలు పోయాయి. ఇవాళ ఈ తొక్కి స్లాట్లో పోయినాయి. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇటువంటి మరణాలే సంభవిస్తున్నాయి, ఆయన లెగ్ ఎఫెక్ట్ అంటుంది. మరి ఈ రోజా వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉండగానే ప్రపంచమే ఎప్పుడూ కని విని ఎరుగని కరోనా విపత్తు ముంచుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000 మంది చనిపోయారే. ఎవరి లెగ్ ఎఫెక్ట్ అది? నీ లెగ్గా, నీ నాయకుడి లెగ్గా? ఎవరి లెగ్ ఎఫెక్ట్ 25,000 ప్రాణాలు కోల్పోవటం? మొట్టమొదటి దానికి వివరండి సంజయ్ శివు. ఆ రోజు ప్రాణాలు కోల్పోవటానికి మా లెగ్ ఎఫెక్ట్ అని ముందు అడ్మిట్ అయ్యి ఇవాళ పాలకుడికి ఆ లెగ్ గురించి ప్రస్తావించు. దాన్ని తీసుకోవడానికి మీకు నైతికత లేదు. ఆ రోజు వచ్చిన కరోనా మా వల్లే, మేము పాలకులుగా ఉండటం వల్లే వచ్చిందనేది మొట్టమొదటి అడ్మిట్ అయ్యే నైతికత మీ దగ్గర ఉంటే ఇవాళ ఈ అంశం గురించి ప్రస్తావించు. ఎన్ని దుర్ఘటనలు మీ పాలన హయాంలో చోటు చేసుకున్నాయి, ఎన్ని ప్రమాదాలు, వాటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లెగ్ ఎఫెక్ట్ అని చెప్పని మీరు అడ్మిట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు మీ లెగ్ ఎఫెక్ట్ అని చెప్పని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? 100కి 100 పాళ్ళు రోజా గారి మీద కూడా చాలా నిందలు గతంలో మోపటం జరిగింది. 1999లో నెగ్గిన చంద్రబాబు నాయుడు గారు రోజాని మహిళాధ్యక్షులుగా చేసిన తర్వాత 2004లో ఓడిపోయారు. 2009లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి రోజా చేరిన తర్వాత కొద్ది రోజులకి ఆయన ప్రాణాలు కోల్పోయారు అని రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు రోజా గారి మీద. నేను దాన్ని కూడా సమర్థించను. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారు అని చెప్పని కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసేవాళ్ళు. రోజా గారిని ఆ విధంగా అవహేళన చేయడానికి కూడా నేను సమర్థించను. వ్యక్తులకి పలానా వాళ్ళది మంచి లెగ్గు, పలానా వాళ్ళది చెడ్డ లెగ్గు అని చెప్పని వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం 100కి 100 రూపాయలు ఆక్షేపణీయం. పరిస్థితులు పరిణామాలు అనుకూలిస్తే ఎవరైనా విజయం సాధించగలుగుతారు. పరిస్థితులు పరిణామాలు వికటిస్తే, ప్రజామోదం పొందలేకపోతే ఎవరైనా ఓటమి పొందుతారు. ప్రకృతి అనుకూలించిన దాన్ని మన ఘనత, ప్రకృతి ప్రకోపిస్తే అది వాళ్ళ లెగ్ ఎఫెక్ట్ అని చెప్పని వ్యక్తులకు ఆపాదించడం 100కి 100 రూపాయలు నేరపూరిత చర్య. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ బిగిన్ చేయాలి, పరువు నష్టం దావా దాఖలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వాళ్ళ సోషల్ మీడియా దగ్గర నుంచి, వాళ్ళ నాయకులు ఇదొక వరవడిగా బిగిన్ చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా. ఇటువంటి వ్యాఖ్యలే చేసిన మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఆయన జీవితం ఎలా ముగిసిందో గుర్తుంచుకొని, మరి ఆ రోజు ప్రకృతి ప్రకోపానికి ఎందుకు గురయ్యారు అనేది కూడా మీరే సమాధానం సంజయ్ ఇచ్చి అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి లెగ్ గురించి మాట్లాడితే వినేవాళ్ళకి కూడా కొంచెం అర్థవంతంగా ఉంటుంది తప్ప మా బొక్కలు మేము ఎరగం, మా కింద నలుపు మేము గుర్తించాం, మేము గురువిందలాగా పైన ఎరుపు చూసుకొనే మాట్లాడతాము అని అంటే ప్రజలకు కూడా గురువింద గురించి తెలుసు, మీ నలుపేంటో కూడా ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి మీకు కల్పించారు. ఇంకా మాకు సిగ్గు రాలేదు, మేము ఇదే వైఖరి కట్టుబడి ఉన్నాం, ఇదే భాష ప్రయోగిస్తాం, ఇదే విధమైన వ్యక్తిత్వాలకు పాల్పడతామని అంటే ఖచ్చితంగా ఇంతకంటే ఘోరమైన స్థితే మీరు భవిష్యత్తులో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పునరాలోచించుకుంటారా లేదా? సంస్కారవంతపు రాజకీయాన్ని, సంస్కారవంతపు భాషని ఎంచుకుంటారా లేదా అనేది మీదే చాయిస్. మరి ఇటువంటి సంఘటనలను తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే ఉపేక్షించవద్దని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.